వీళ్ళ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇటువంటి దానికి స్పందన ఇస్తూ ఈ ఎగ్జిబిషన్లో పెద్ద ఎత్తున పాల్గొని అది డైరెక్ట్గా అది చేసిన విమెన్ బెనిఫిట్ అవ్వాలని కూడా ఈ సందర్భంలో కోరుతున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అయిన మోడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ అని ఉంది. ఇది ఒక 1400 కోర్సెస్ దీంట్లో ఉంది. సో హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నికల్ మరియు బ్యూటిషియన్ ఆర్ టైలరింగ్, స్టిచ్చింగ్ ఇటువంటి రకమైన కోర్సెస్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడర్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో ఒక గంట ట్రైనింగ్కి 20 రూపాయల చొప్పున ప్రభుత్వం వచ్చి ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో దాంట్లో ఎవరన్నా ఇటువంటి నైపుణ్యాలు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న వీటీపీలో కూడా వాళ్ళు నమోదు చేసుకొని దానిలో వాళ్ళు నేర్చుకుంటే సర్టిఫికేట్ ఒక అసెస్మెంట్ బాడీ ద్వారా వస్తుంది కాబట్టి అటువంటి సర్టిఫికేట్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వేరే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్మెంట్ పొందడానికి వాళ్ళ స్కిల్స్ తెలియపరచడానికి ఆ సర్టిఫికేట్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న అభయ కూడా వన్ ఆఫ్ ద వీటీపీగా ఉన్నారు. సో అట్లా మన ఆంధ్రప్రదేశ్లో ఒక 500 వీటీపీస్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. దాదాపు మనము ఒక 4000 నుంచి 5000 మంది వరకు ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఇది పెద్ద ఎత్తునంలో చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు స్టేట్ గవర్నమెంట్ కూడా జాయిన్ అవుతూ ఇది చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉన్న ప్రోగ్రాం కాబట్టి స్కిల్స్ పెంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా అందరూ వాడుకోవాలి.